నొప్పిని భరిస్తూ నువ్వు తినగలవేమో. నా ముందెవరైనా కష్టపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా నేను చూసి తట్టుకోలేనమ్మా. నా మాట కాదనుకో. నా స్థానంలో మీ అమ్మే ఉంటే వద్దంటావా? మొహమాట పడకుండా తిను. సీతారత్నం, ఏమైంది అలా ఉన్నావు? సీతారత్నం గారు అన్నం తినిపిస్తుంటే నాన్నే తినిపిస్తున్నట్టుంది. ఆ చైత్రకు అన్నం తినిపిస్తుంటే
నా పెద్ద కూతురు అమ్మోకు తినిపిస్తున్నట్టు ఆ మహీకి ముద్దలు పెడుతుంటే నా చిన్న కూతురు చిన్నుకి తినిపిస్తున్నట్టు అనిపించింది పిన్ని. అవునక్క, నాన్న తప్పించి మనకెవ్వరూ తినిపించలేదు. అందుకే సీతారత్నం గారు తినిపిస్తుంటే నాన్నే గుర్తొచ్చారు. వాళ్ళిద్దరిలో నీ కూతుర్ని చూసుకుంటున్నావు, అందుకే అలా అనిపించుంటుంది సీతారత్నం. నాకు ఆ వీళ్ళో నాన్న ప్రేమ కనిపిస్తుంది. నాకు వాళ్ళిద్దరిలో నా కూతుళ్ళ గుణాలు కనిపిస్తున్నాయి. అసలు మన అమ్మే ఉంటే ఎలా ఉందో, ఎక్కడుందో. వాళ్ళెక్కడున్నా సంతోషంగా ఉండాలి. కానీ నా గురించి ఏమనుకుంటున్నారో. నువ్వేమైనా అనుకో అక్క, నాన్న గుర్తుకొచ్చిన ఆనందంలో ఉన్నాను. ఆమెను గుర్తు చేస్తే నా మూడంతా స్పాయిల్ అవుతుంది. ఎలా అనుకున్నా ఏమనుకున్నా సరే, ఒక్కసారి ఆ భగవంతుడు నా పిల్లలతో కలిపితే చాలు. వాళ్ళకి ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎప్పటికైనా మనం అమ్మ దగ్గరికి వెళ్లాల్సిందే. నీ కూతుళ్లే నిన్ను కలుస్తారు. నువ్వు మళ్ళీ బాధపడకు. పొద్దుగూకి చాలా సమయమైంది. పడుకుందుగానిరా. నువ్వు కలిస్తే కలువు గాని ఆమెను నేను కలవను. ఆ మహాతల్లి ప్రేమ నీకు కావాలేమో గాని నాకొద్దు. మహి మహి అలా మాట్లాడొద్దే. నేనిలానే మాట్లాడతాను. పిల్లల్ని గాలికి వదిలేసి తన స్వార్థం చూసుకున్న ఏ తల్లినైనా ఇలాగే అంటారు. అమ్మ మన కోసం నాన్నకంటే ఎక్కువే వెతికిందేమో, మనకు తెలియదు కదా. తెలియకుండా అలా మాట్లాడొద్దు. వెతికితే 25 ఒక్కసారైనా కలవాలి కదా. కలవలేదంటే ఆమెకు మనమంటే ఇంట్రెస్ట్ లేదక్కా. నువ్వే అనవసరంగా ఊహించుకుంటున్నావు. మహి, అమ్మని కలిస్తే కాని మనకి నిజాలు తెలియవు. అయినా నాన్నే చెప్పారు కదా అమ్మని అపార్థం చేసుకున్నానని. అమ్మ మంచిది అని అన్నారు. ఎందుకో తెలుసా? మనం అనాథలు కాకూడదని. ఇలా చెబితే అయినా మనం ఆ మహాతల్లి దగ్గరికి వెళ్తామని చెప్పుండొచ్చు కదా. మహి, కొన ఊపిరితో ఉన్నప్పుడు ఎవరూ అలా చెప్పరే. ఏమో అక్క, ఏ నమ్మకంతో నువ్వు ఆ మహాతల్లిని నమ్ముతున్నావో నాకు తెలీదు. నాకైతే ఆమె కరెక్ట్ కాదు. నీకు కరెక్ట్ అనిపిస్తే అది నీ ఇష్టం. ఆమె గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడడం నాకిష్టం లేదు. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. గుడ్ నైట్. అరే హలో, నువ్వు అడిగిన సో కాల్డ్ జాలి దయ. ఛీ, వాడిచ్చిన డబ్బుని ముట్టుకున్న పాపమే. డబ్బుందన్న పొగరుతో కళ్ళు కనబడట్లేదు వాడికి. ఈసారి కనబడిని వాడి మొహాన కొడతాను. జాగ్రత్తమ్మా. తొందరగా కానివ్వండి. ఇక్కడే ఆగిపోయావేంటి సీతారత్నం? నీకంటే ముందే వచ్చేసిందే అమ్మాయి. ఎంత భక్తి, ఎంత బాధ్యత. పొద్దు పొడవకు ముందే లేచినట్టుంది.
ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు? పొద్దున్నే ఇంటి ముందు ముగ్గెయ్యవే అంటే పని మనిషిని పెట్టుకో 10 రూపాయలు ఎక్కువైనా ఇద్దామని అంటున్నారు. అలాంటి ఈ కాలంలో ఇలాంటి ఆడకూతురు అరుదే. ఎంత చూడముచ్చటగా ఉందా అమ్మాయి. అందానికి తగ్గట్టుగా ఆహార్యం, మాటకి తగ్గట్టుగా నడవడిక, చేసే పనుల్లో క్రమశిక్షణ. కరెక్ట్గా చెప్పాలంటే 25 సంవత్సరాల క్రితం నువ్వెలా ఉన్నావో తను కూడా అలాగే ఉంది. అవును, తనని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. ఏ తల్లి కన్న బిడ్డో గాని ఇలాంటి కూతుర్ని కన్నందుకు చాలా అదృష్టవంతురాలు ఆ మహాతల్లి. నిజమే పిన్ని, వాళ్ళ పెంపకం బట్టే కదా ఆ అమ్మాయికి అంత మంచి నడవడికొచ్చింది. అవును, కాని ఆ తల్లిదండ్రులంటే ఆ పిల్లలకి అంతగా ఇష్టం లేదనుకుంటా. ఇష్టం లేదని నీకెలా తెలుసు పిన్ని? ఏమో, మీ తల్లిదండ్రులెవరమ్మా అని అడుగుతుంటే చెప్పడానికి ఇష్టపడట్లేదు. పాపం, వాళ్ళకే కష్టాలున్నాయో ఆ విషయంలో మనం ఇంకోసారి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అవునులే, ఎవరి బాధ వాళ్లది, మనకెందుకులే. అవును పిన్ని, ఈ అమ్మాయికి చెల్లుండాలి కదా, ఇంకా లేవలేదా? అమ్మో, ఈ పిల్లేంటి ఇంకా పడుకుంది? సీతారత్నం గాని చూస్తే ఇంకేమైనా ఉందా? నిన్నే పిన్ని, ఆ అమ్మాయి ఎక్కడా కనబడదే? కనపడదు. ఏ, ఎందుకని? ఆ, నువ్వెన్ని గంటలకు లేచావు? 4 గంటలకి. ఆ పాప బ్రహ్మముహూర్తంలోనే లేచింది, అంటే 3ంటికి. మరి బయటెక్కడా కనిపించడం లేదే? ఆ, తను రూంలో ధ్యానంలో ఉంది. పెద్దమ్మాయి రత్నమైతే రెండో అమ్మాయి మాణిక్యంలా ఉంది పిన్ని. ఆ, ఆ, అవును, మాణిక్యమే. పాపం, అంత కష్టపడుతోంది. నేను వెళ్ళి కాఫీ ఇచ్చొస్తాను. అయ్యయ్యో, మళ్ళీ నువ్వెందుకు? వాళ్ళు నిన్న కూడా మనం అడిగేదాకా భోజనం కూడా చేయలేదు. అందుకే దగ్గరుండి కాఫీ ఇచ్చొస్తాను. నువ్వెందుకులే రత్నం, నేను పద్మని పంపిస్తాలే. అది కాదు పిన్ని, నేను... నువ్వెళ్ళి తులసమ్మకు పూజ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సరే, ఆ, పంపించడం మర్చిపో. అలాగే అలాగే. అమ్మయ్యా. తులసమ్మ, మా అమ్మని మాతో పాటు ఎలాగైనా కలపమ్మా. తులసమ్మా, నా కూతుళ్ళని ఎలాగైనా నా దగ్గరకు వచ్చేలా చెయ్యమ్మా.
కళ్ళు నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నావేంటే? పని చేసుకునేదానివి కిచెన్ దాటిటెందుకొచ్చావు? పెద్దబాబు గారు చిన్నబాబు గారికి ఈ జ్యూస్ ఇచ్చి రమ్మన్నారు మేడం. అయితే ఈ ఇంటి ఓనర్లా ఫీల్ అవుతూ ఒళ్ళు వాయి తెలియకుండా మీదకొచ్చేస్తావా? తప్పైపోయింది మేడం. కొడితే లుక్, నాతో మాట్లాడాలంటే నా స్థాయి అయ్యుండాలి. నన్ను కలవాలంటే నాకన్నా పై స్థాయి వాళ్ళయ్యుండాలి. నీలా ఏ స్థాయి లేని వాళ్లను నేను మనుషులుగానే గుర్తించను. ఇంకెప్పుడు నాకెదురు పడకు. అవుట్. అలాగే మేడం.